హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము స్పాటింగ్ ఎర్రర్స్ ని తీసుకొని వచ్చాము. ఒక 60 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. We will try to finish these 60 questions in 60 minutes of time. Okay, we'll start. First question. As soon as the watchman rings the bell, then all the workers assemble in the hall. ఇక్కడ as soon as ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము as soon as అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక యాక్షన్ స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి. సైమల్టేనియస్గా అంటే సైమల్టేనియస్ కాదు, ఒక యాక్షన్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంటే ఇంకోటి స్టార్ట్ అవుతుందని చెప్పడానికి. సో యాజ్ సూన్ యాజ్ యూజ్ చేసినప్పుడు దెన్ కానీ దాన్ కానీ యూజ్ చెయ్యము. యాజ్ సూన్ యాజ్ వాచ్మెన్ రింగ్స్ ద బెల్, ఆల్ ద వర్కర్స్ అసెంబుల్ ఇన్ ద హాల్. బెల్ కొట్టగానే వీళ్ళందరూ వచ్చి అసెంబుల్ అయిపోయింది. ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అలా అనమాట. నెక్స్ట్, ధృతి ఈజ్ ఎ బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ ఎట్ ప్రెసెంట్. ఇక్కడ చూడండి, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీస్ కన్నా ముందు ఏ పెట్టాం మనం, దా పెడతాం. సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు మనం దా పెడతాం. నెక్స్ట్, as soon as he got the letter at once he started. అచ్చా, as soon as ఇంతకు ముందుకే మనం చూసాం. as soon as అంటే ఏంటి, ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతూనే ఉంటే ఇంకొక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అతనికి లెటర్ రాగానే అతను స్టార్ట్ అయ్యింది వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ ఎట్ వన్స్ కూడా యూజ్ చేయండి. as soon as కి ఏమి పేరింగ్ వర్డ్స్ లేవు. as soon as డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అది దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్, నో సూనర్ డిడ్ ద మంకీ సీ ద టైగర్ వెన్ ఇట్ జంప్డ్. ఇక్కడ చూడండి, ఈ నో సూనర్ ఉంది కదా, నో సూనర్ ఫాలోడ్ బై దాన్. నో సూనర్ ఫాలోడ్ బై దాన్, వెన్ కాదు, దాన్, THAN దాన్. సమ్ టైమ్స్ మనకి ఇలా ఇస్తాడు, నో సూనర్ తోని వెన్ ఇస్తాడు, THEN దెన్ ఇస్తాడు, బట్ కూడా ఇస్తాడు, సమ్ టైమ్స్ ఎట్ కూడా ఇస్తాడు. కానీ ఇవన్నీ రాంగ్. ఏది రైట్ అంటే ఓన్లీ వెన్ రాంగ్, దాన్ రైట్, దాన్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, నో సూనర్ డిడ్ హీ రీచ్ ద ఆఫీస్ దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అతను ఆఫీస్కి రాగానే రెయిన్ స్టార్ట్ అయిందంట. ఇక్కడ చూడండి, నో సూనర్ తోని THEN దెన్ రాదు, THAN దాన్ వస్తుంది. అండ్ నో సూనర్ వచ్చినప్పుడు మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నో సూనర్ తోని స్టార్ట్ అయింది అనుకోండి సెంటెన్స్, నో సూనర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అవుతే ఇన్వర్షన్ లో ఉండాలి మనకి. ఇక్కడ చూడండి, ఇన్వర్షన్ అంటే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. ఇక్కడ ఇన్వర్షన్ ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాన్ ఈజ్ మోర్టల్ అండ్ అల్టిమేట్లీ హ్యాస్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఇయర్. మనం అంటాం కదా, మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటాం కదా. మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే ఏంటి అంటే, పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. సో ఇలాంటి టైంలో మ్యాన్ అనాలి, అంతేగాని దా మ్యాన్ అనొద్దు. మ్యాన్ కానీ, ఉమెన్ కానీ, లైఫ్ కానీ, డెత్ కానీ, సైన్స్ కానీ, నేచర్ కానీ, ఆర్ట్ కానీ, ఇవన్నిట్లకి మనము దాన్ని యూజ్ చేయము. సో ఓన్లీ మ్యాన్ ఈజ్ మోర్టల్, నాట్ ద మ్యాన్ ఈజ్ మోర్టల్. నెక్స్ట్, షీ కెన్ స్పీక్ ద హిందీ, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ యూజ్ చేస్తాం కదా, వాటికి దా పెట్టొద్దు. ఇక్కడ దాని యూజ్ చేయొద్దు. సబ్జెక్ట్స్ ముందు కానీ, లాంగ్వేజెస్ ముందు కానీ, గేమ్స్ ముందు కానీ, స్పోర్ట్స్ ముందు కానీ దాని పెట్టద్దు. షీ కెన్ స్పీక్ హిందీ, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్లీ షీ హ్యాడ్ సీన్ హర్ హాంట్ దాన్ షీ స్టాప్డ్ ఫైటింగ్. ఇక్కడ చూడండి, హార్డ్లీ, ఒక పాయింట్ చెప్తాను చూడండి. హార్డ్లీతోని కానీ, బేర్లీతోని కానీ, స్కార్స్లీతోని కానీ సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది అంటే ఇన్వర్షన్ జరగాలి.
ఇన్వర్షన్ జరగాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. హార్డ్లీ, బేర్లీ అండ్ స్కార్స్లీ తోని స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది ఫాలోడ్ బై ఏముంటుంది మనకి? వెన్ ఉంటుంది. వెన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ వెన్ లేదు అంటే బిఫోర్ది తీసుకోవచ్చు, కానీ ప్రయారిటీ మట్టుకి వెన్కి ఇవ్వాలి. రైట్. దీనికి మనకి దాన్ ఇస్తాడు, దెన్ ఇస్తాడు, బట్ ఇస్తాడు. బట్ ఇవన్నీ రాంగ్. ఇది ప్రయారిటీ, ఇది లేకపోతే ఇది సెకండ్ ప్రయారిటీ. హార్డ్లీ, బేర్లీ అండ్ స్కార్స్లీ ఫాలోడ్ బై వెన్. వెన్ లేదు అంటే బిఫోర్ని యూజ్ చేయొచ్చు, బట్ అది సెకండ్ ప్రయారిటీ. రైట్. సో ఇక్కడ హార్డ్లీతోని ఇక్కడ దాన్ ఇచ్చాడు చూడండి. దాన్ కాదు, వెన్. దాన్ కాదు, వెన్. నెక్స్ట్ క్వశ్చన్. హార్డ్లీ we had reached the platform when the train started. హార్డ్లీకి మనకి ఏం రావాలి? వెన్ రావాలి. హార్డ్లీకి వెన్ రావాలి, వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇన్వర్షన్ జరిగిందా లేదా? ఇన్వర్షన్ జరిగిందా లేదా చూడాలి. ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, మెయిన్ వర్బ్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది. సో had we reached. Had we reached. We had reached కాదు, had we reached. Right. Next question. She had scarcely finished writing while she fell asleep. ఇక్కడ చూడండి, షీతోని స్టార్ట్ అయింది, ఇక్కడ స్కార్స్లీతోని స్టార్ట్ అవ్వాలి. స్కార్స్లీతోని స్టార్ట్ అవుతేనే మనం ఏం చేస్తాము అంటే యాడ్వర్బ్తోని స్టార్ట్ అవుతేనే మనము ఇన్వర్షన్ ఫామ్ని తీసుకుంటాం. బట్ ఇక్కడ యాడ్వర్బ్తోని స్టార్ట్ అవ్వలేదు, సో ఇన్వర్షన్ ఫామ్ లేదు. ఇన్వర్షన్ ఫామ్ అనే కాన్సెప్ట్ లేదు. షీ హ్యాడ్ స్కార్స్లీ ఫినిష్డ్ రైటింగ్ వైల్. ఇక్కడ చూడండి, స్కార్స్లీకి మనకి ఏం రావాలి? వెన్ రావాలి, వైల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సో లాంగ్ యూ వర్క్ హానెస్ట్లీ నో వన్ కెన్ ఫైర్ యూ. చూడండి, మనం అంటాం కదా యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ హానెస్ట్లీ అంటాం కదా. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ అన్నా, సో లాంగ్ యాజ్ అన్నా సేమ్. సో లాంగ్ కాదు, సో లాంగ్ హ్యాజ్. సో లాంగ్ యాజ్. సి యాజ్, సో లాంగ్ యాజ్ని మనము పాజిటివ్లో యూజ్ చేస్తాము అండ్ నెగటివ్లో యూజ్ చేస్తాము, కానీ యాజ్ లాంగ్ యాజ్ని ఓన్లీ పాజిటివ్లో యూజ్ చేస్తాం. ఓన్లీ పాజిటివ్లో యూజ్ చేస్తాం. సో సో లాంగ్ యాజ్, సో లాంగ్ యాజ్. Next question. Ankit prefers self-employment to job in any office. ఇక్కడ చూడండి, అంకిత్ ప్రిఫర్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు జాబ్ కాదు, టు ఏ జాబ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఏ జాబ్ ఇన్ ఎనీ ఆఫీస్. నెక్స్ట్. టిల్ ఐఎమ్ అలైవ్ నోబడీ కెన్ ఎవర్ హార్మ్ యూ. నేను బతికున్నంత కాలం మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అంటారు కదా, అలాంటిది అనమాట. టిల్ అనదు, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్, నేను ఎంతవరకు అయితే బతికుంటానో అంతవరకు అని అర్థం అనమాట. నెక్స్ట్. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ చూడండి, బికాస్ కూడా రీజన్కే యూజ్ చేస్తాము, సిన్స్ కూడా ఈ రీజన్కే యూజ్ చేస్తాము. లేదంటే ఇక్కడ రాస్తాను, కనిపించట్లే కదా. బికాస్ని రీజన్కే యూజ్ చేస్తాము, సిన్స్ని కూడా రీజన్కి యూజ్ చేస్తాము, ఫర్ని కూడా అండ్ యాజ్ని కూడా. బికాస్ని మనము స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి అనుకున్నప్పుడు స్ట్రాంగ్ రీజన్, సిన్స్ని మోడరేట్ రీజన్, ఈ ఫర్ని కానీ యాజ్ని కానీ వీకెస్ట్గా చెప్పాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. See, I did not go to college because it was raining. వర్షం పడితే పోలేదు అంటే వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవచ్చు కదా, క్యాబ్లో వెళ్ళడమో సంథింగ్ ఏదో చేయొచ్చు కదా. సో అది అంత స్ట్రాంగ్ రీజన్ కాదు. సో ఇక్కడ మనము యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ చాలా వీక్ రీజన్, వేరే ఆప్షన్స్ వెతుకొని వెళ్ళొచ్చు మనం, క్యాబ్ బస్సు ఏదో ఒకటి చూసుకొని వెళ్ళొచ్చు. రైట్. నెక్స్ట్. ఐ కుడ్ నాట్ గో టు స్కూల్ యాజ్ ఐ వాజ్ సీరియస్లీ ఇల్.
ఇక్కడ చూడండి, ఇంతకు ముందుకేమో వర్షం పడుతుందని పోలేదు, వర్షం పడుతుందని పోలేదు, కానీ ఇప్పుడు మనమే బాగలేకుండా ఉన్నాం అంటే ఇది స్ట్రాంగ్ రీజన్ కదా. సో ఇక్కడ యాజ్ అనొద్దు, ఏమనాలి, బికాజ్ అనాలి, బికాజ్ అని చెప్పాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, unless you do not give the keys to the locker you will be killed. Unless you do not give, see unless అంటే ఏంటి, నెగిటివ్ వర్డ్. unless అనేది నెగిటివ్ వర్డ్. ఈ నెగిటివ్ వర్డ్ కి మళ్ళీ do not అని అక్కర్లేదు. unless you give the keys to the locker you will be killed. Next, I cannot allow you to go out of the class unless they provide further instructions. వాళ్ళు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారికి నేను పంపించను అంటున్నాడు. I cannot allow you to go out of the class unless, ఇక్కడ చూడండి, unless అనేది నెగిటివ్ వర్డ్ అండ్ కండిషన్. until అనేది కూడా నెగిటివ్ వర్డ్, బట్ ఇది వచ్చేసి టైం సెన్స్, టైం ఫ్రేమ్ కోసం మాట్లాడుతుంది. ఐ కెనాట్ అలో యూ టు గో అవుట్ ఆఫ్ ద క్లాస్, నేను మిమ్మల్ని పంపించలేను, పోవడానికి పంపించను. ఎప్పటివరకు అంటిల్ దే ప్రొవైడ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఎప్పటివరకు పంపించను అంటే వాళ్ళు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు పంపించను. సో ఇక్కడ అన్లెస్ కాదు, అంటిల్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, she would not have suffered when you had helped her in time. See, she would not have suffered కాకపోతుండే ఒకవేళ మీరు ఆమెకి టైంలో హెల్ప్ చేస్తుంటే. ఇది క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చిందంటే కండిషన్స్ నుంచి వచ్చింది. See, కండిషన్స్ మనకి ఇక్కడ చూడండి, she would not have suffered, ఇది రిజల్ట్. సఫర్ కాకపోతుండే ఎప్పుడు మీరు హెల్ప్ చేసి ఉంటే, అంటే ఇది రిజల్ట్, ఇది కండిషన్. కండిషన్లో ఏముంది ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంది. కండిషన్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంది అంటే, కండిషన్లో యాడ్ ప్లస్ V3 ఉంది అంటే రిజల్ట్లో ఏం రావాలి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. కానీ కండిషన్లో ఇఫ్ కూడా ఉంటుంది, ఇఫ్. సో వెన్ యూ హ్యాడ్ హెల్ప్డ్ హర్ ఇన్ టైం కాదు, ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ హర్ ఇన్ టైం, if you had helped her in time. Next question, I cannot say if he has passed the exam or not. అతను పాస్ అయిందో లేదో నేను చెప్పలేను అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇఫ్ని మనము డౌట్గా ఉన్నప్పుడు చెప్తాము, పాస్ అయిందో లేదో నాకు తెలియదు అన్నప్పుడు ఇఫ్ అనేది చెప్తాము. అలానే వెదర్ని కూడా యూజ్ చేస్తాము, కానీ వెదర్ అలానే యూజ్ చేస్తాము, లేదంటే వెదర్ ఆర్ నాట్ అంటాం. వెదర్ ఆర్ నాట్, వెదర్ ఆర్ అన్నా ఓకే, వెదర్ అన్నా ఓకే, బట్ ఇఫ్కి ఆర్ని పెట్టాం. సో ఇక్కడ ఇఫ్ ఉంది, ఆర్ ఉంది ఇక్కడ, సో ఇక్కడ ఇఫ్ పెట్టద్దు, వెదర్ పెట్టాలి. I cannot say whether he has passed or not. Next question. That store hadn't hardly any of the required products. See, hadn't hardly. ఇక్కడ చూడండి, హార్డ్లీ అంటేనే నెగిటివ్ మీనింగ్, హార్డ్లీ అంటేనే లేదనేసి, మళ్ళీ హ్యాడెంట్ అనేసి ఇక్కడ ఇట్లా నాట్ పెట్టనక్కర్లేదు. సో ఎలా చేయాలి ఇది, that store hardly had any of the required products. Next question, either you and E will have to pay. See, either followed by R, neither followed by nor. So ikkada either undi kada, and kaadu, R. I will either go for a walk else play football. Either go for a walk
ఎల్స్, ఐదర్ ఆర్, ఐదర్కి పేరింగ్ ఆర్, ఎల్స్ కాదు ఆర్. నెక్స్ట్ క్వశ్చన్, రమ్య ఈజ్ నైదర్ రైట్ నాట్ రాంగ్, నైదర్ ఫాలోడ్ బై నార్, నైదర్ ఫాలోడ్ బై నార్. Neither Mohit and Rohit has broken the wall piece, neither followed by nor, neither followed by nor. I did not steal the oranges from your orchard, never did my brother, నేను చేయలేదు మా బ్రదర్ కూడా చేయలేదు. I did not steal oranges from your orchard, never did my brother. నెవర్ కాదు, ఈ డిడ్ నాట్ ఉంది కదా దీనికి నార్ అని చెప్పాలి. డిడ్ నాట్కి కూడా నార్. ఐ డిడ్ నాట్ స్టీల్ ద ఆరెంజెస్ ఫ్రమ్ యువర్ ఆర్చర్డ్ నార్ డిడ్ మై బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ హార్డ్ లెస్ట్ యూ షుడ్ నాట్ ఫెయిల్. ఇక్కడ చూడండి లెస్ట్ ఉంది కదా, లెస్ట్ అనేది ఏంటి అంటే ఇఫ్ నాట్ అనేది, అదర్వైజ్, ఇఫ్ నాట్ ఆర్ అదర్వైజ్. ఈ లెస్ట్కి మనము షుడ్ని యూజ్ చేస్తాము, షుడ్ లేకుండా కూడా సెంటెన్స్ ఫామ్ అవుతుంది, షుడ్ని యూజ్ చేస్తాము, షుడ్ లేకుండా కూడా చేయొచ్చు. షుడ్ లేనప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది సెంటెన్స్. ఇది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్, దీనికి మళ్ళీ నెగిటివ్ వర్డ్ రాదు. సో లెస్ట్ తర్వాత షుడ్ రావచ్చు కానీ నాట్ రాదు. స్టడీ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, నాట్ యూ షుడ్ నాట్. స్టడీ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. నెక్స్ట్, సంజయ్ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ దో హార్డ్ వర్కింగ్. ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ, నాట్ ఓన్లీ తర్వాత మనకి దో కాదు, నాట్ ఓన్లీకి పేరింగ్ వచ్చేసి బట్ ఆల్సో. సో నాట్ ఓన్లీ దగ్గర నాట్ ఓన్లీకి పేరింగ్ బట్ ఆల్సో. సంజయ్ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. రైట్. మిస్టర్ ఏదో పేరుంది అది, మిస్టర్ నాట్ ఓన్లీ స్టాప్డ్ కమింగ్ హియర్ బట్ ఆల్సో గోయింగ్ టు ఎనీ ప్లేస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద యాక్సిడెంట్. రైట్. ఇతను మిస్టర్ నాట్ ఓన్లీ స్టాప్డ్ కమింగ్ హియర్ బట్ ఆల్సో గోయింగ్ టు ఎనీ ప్లేస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద యాక్సిడెంట్. ఒక పాయింట్ చెప్తాను నేను, ఇది ప్యారలలిజం అంటారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఉంది కదా, ఇక్కడ బట్ ఆల్సో, ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది అనుకోండి, బట్ ఆల్సో తర్వాత కూడా V1 ప్లస్ ఇంగ్ ఫామే ఉండాలి. ఇక్కడ చూడండి, మిస్టర్ నాట్ ఓన్లీ స్టాప్డ్ తర్వాత ఏముంది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. ఇక్కడ గోయింగ్ దగ్గర ఏముంది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. ఇది ఎక్కడుంది బట్ ఆల్సో తర్వాత, అంటే బట్ ఆల్సో తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది కదా, ఈ నాట్ ఓన్లీ తర్వాత కూడా ఇమీడియట్లీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. అంటే ఈ స్టాప్డ్ని ఇక్కడ పెట్టేసాలి. మిస్టర్ స్టాప్డ్ నాట్ ఓన్లీ కమింగ్ హియర్ బట్ ఆల్సో గోయింగ్ టు ఎనీ ప్లేస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద యాక్సిడెంట్. రైట్. నెక్స్ట్, I haven't been to Pune before and neither my brother. నేను వెళ్ళలేదు పూణేకి, మా బ్రదర్ కూడా వెళ్ళలేదు అని చెప్తున్నారు. I haven't been to Pune, నేను వెళ్ళలేదు పూణే, and neither my brother కాదు, neither has my brother. ఈ neither తర్వాత మనకి auxiliary verb రావాలి. డైరెక్ట్ ఇక్కడ ఏమొచ్చింది అంటే ఇది నౌన్ వచ్చింది, కానీ ఆక్సిలరీ వర్బ్ తర్వాత నౌన్ రావాలి. ఐ హ్యావెంట్ బీన్ టు పూణే బిఫోర్ అండ్ నైదర్ హ్యాస్ మై బ్రదర్. నేను వెళ్ళలేదు, మా బ్రదర్ కూడా వెళ్ళలేదు. నెక్స్ట్,
బీ కైండ్ నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్ బట్ ఆల్సో ఇన్ యాక్షన్. ఇక్కడ చూడండి, బీ కైండ్ నాట్ ఓన్లీ తర్వాత ఇన్ వర్డ్స్ ఉంది కదా, అండ్ బట్, అండ్ కాదు ఇక్కడ, బట్ ఆల్సో ఇన్ యాక్షన్స్. ఇంతకుముందు మనం చూసాం కదా, నాట్ ఓన్లీ తర్వాత ఏదైతే వచ్చిందో బట్ ఆల్సో తర్వాత కూడా అదే రావాలి. ఇక్కడ చూడండి, ఇన్ వర్డ్స్ ఇన్ యాక్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బోత్ సమీర్ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ ఆర్ డిటర్మైన్డ్ టు మేక్ చేంజెస్. బోత్ వచ్చింది కదా, బోత్ వచ్చినప్పుడు యాజ్ వెల్ యాజ్ రావద్దు. బోత్కి పేరింగ్ వచ్చేసి అండ్, బిట్వీన్కి పేరింగ్ వచ్చేసి అండ్. సో అండ్ both Sameer and his wife are determined to make changes. Next question, although I tried my best but I could not pass the exam. ట్రై చేశాను అయినా నేను పాస్ కాలేదు అని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, although and though ఈ రెండిటికి పేరింగ్స్ మనకి ఎట్ ఇస్తాడు, బట్ ఇస్తాడు, దాన్ ఇస్తాడు, దెన్ ఇస్తాడు, ఏదైనా ఇవ్వచ్చు, మనం టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి. బట్ ఆల్దో అండ్ దోకి ఎట్ ఇవేవి కాదు, రైట్. సో బట్ కాదు ఇక్కడ, ఎట్. నెక్స్ట్, వీడియో పాస్ చేసి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి, మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. దో షీ వాజ్ సిక్ బట్ షీ వెంట్ టు ద క్లబ్. తను సిక్ ఉన్నప్పటికీ, దో ఫాలోడ్ బై ఏంటి, ఎట్. ఆల్దో ఫాలోడ్ బై ఎట్. దో షీ వాజ్ సిక్ ఎట్ షీ వెంట్ టు ద క్లబ్. The workers take a break between 4 p.m. to 6 p.m. every day. Between followed by and. Next, from June 1995 and June 2005, the city's population declined by 2,000 people. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఫాలోడ్ బై 2. There were only 2 commandos, but each and every commandos was equal to 6 policemen. ఇక్కడ చూడండి, ఈచ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈచ్ ఆఫ్ యూ, ఇద్దరు ఉంటే ఈచ్ ఆఫ్ యూ అంటాం. ఫర్ 2, ఈచ్ ప్రోడక్ట్ అయినా పర్సన్ అయినా 2 ఉంటాయి. అదే ఎవ్రీకి ఎప్పుడు యూజ్ చేస్తాము, మోర్ దాన్ 2. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2నే ఉన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాదు, ఈచ్ కమాండో వాజ్ ఈక్వల్ టు 6 police men. She ordered a girl to make entry into the manager's office. ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఏ సర్టన్ అనేది సర్టన్ తర్వాత సింగులర్ వర్బ్ ఉంది, సింగులర్ నౌన్ ఉంది. సర్టన్ తర్వాత సింగులర్ నౌన్ ఉంది అంటే ఇది సింగులర్. సో ఏ సర్టన్ అంటే సింగులర్. ఓన్లీ సర్టన్ ఉంది అనుకోండి, దాని పక్కన ప్లూరల్ నౌన్ ఉంటుంది. ఏ సర్టన్ ఉంటే సింగులర్ నౌన్ ఉంటుంది, ఓన్లీ సర్టన్ ఉంటే ప్లూరల్ నౌన్ ఉంటుంది. ఇక్కడ సింగులర్ నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టాలి. ఏ సర్టన్, షీ ఆర్డర్డ్ ఏ సర్టన్ గర్ల్ to make entry into the manager's room or office. Next question,
Everybody knows that Sonu Nigam is the most unique singer of this industry. ఇక్కడ చూడండి ద మోస్ట్ యూనిక్ సింగర్ అన్నాం. ఎందుకు? ఇక్కడ చూడండి యూనిక్ కానీ ఎక్స్ట్రీమ్ కానీ పర్ఫెక్ట్ కానీ లేదంటే మైనర్, మేజర్, మినిమం, మ్యాక్సిమం ఇలాంటి ఇంకా ఉన్నాయి. వీటికన్నా ముందు సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేయరు. ఇవి ఏ అంటాం. ఏ యూనిక్ సింగర్, నాట్ ద మోస్ట్ యూనిక్ సింగర్, ఏ యూనిక్ సింగర్, రైట్. నెక్స్ట్ చెన్నై ఈజ్ ఫర్దర్ ఫ్రమ్ పూణే దాన్ నాగ్పూర్. ఇక్కడ చూడండి FUR ఫర్దర్ అంటే ఏంటి అంటే అడిషనల్. FAR ఫర్దర్ అంటే డిస్టెన్స్. చెన్నైకి అండ్ నాగ్పూర్కి డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి FAR ఫర్దర్. FAR ఫర్దర్. నెక్స్ట్ యూ కెన్ సీ దిస్ ఛానల్ ఫర్ ద లాస్ట్ న్యూస్ ఆఫ్ ద వీక్. లాస్ట్ న్యూస్ కాదు, లేటెస్ట్ న్యూస్. లాస్ట్ న్యూస్ కాదు, లేటెస్ట్ న్యూస్. No less than 100 audience are sitting in the hall and waiting for the final performance. ఇక్కడ few and less అని ఉంటుంది. few వచ్చేసి మనము కౌంటబుల్స్కి యూజ్ చేస్తాము, బట్ లెస్ వచ్చేసి అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాం. అన్కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ 100 ఆడియన్స్ కోసం మాట్లాడుతున్నా కాబట్టి నో లెస్ దెన్ వద్దు, నో ఫ్యూవర్ దెన్ 100. No fewer than 100 audience are sitting in the hall and waiting for the final performance. In spite of facing much problems, it did not falter from his path. ఇక్కడ చూడండి ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ కి మనము డిస్పైట్ కూడా రాయొచ్చు. డిస్పైట్ కూడా రాయొచ్చు. దీనికి ఆఫ్ ఉండదు కానీ దీనికి ఆఫ్ ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఫేసింగ్ మచ్ ప్రాబ్లమ్స్, మచ్ని మనము అన్కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం, కానీ ప్రాబ్లమ్స్ వచ్చేసి కౌంటబుల్. సో మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. మెనీ వచ్చేసి కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. మెనీని మనము కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. మెనీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ it does not have some money to buy a new printing machine. It does not have some money. ఇక్కడ చూడండి సమ్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం. స్టేట్మెంట్. అదే ఇంటరాగేషన్కి వచ్చేసరికి పాజిటివ్లో యూజ్ చేస్తాము అండ్ నెగిటివ్లో యూజ్ చేస్తాం. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ సమ్ మనీ అంటే ఇది స్టేట్మెంట్ కానీ నెగిటివ్లో వెళ్తుంది. నెగిటివ్లో సమ్ని యూజ్ చేయము. ఇట్ డస్ నాట్ హ్యావ్ సమ్ మనీ అనం, ఎనీ మనీ అంటాం. ఈ ఎనీ ఉంది కదా, ఎనీని మనము పాజిటివ్లో యూజ్ చేస్తాము అండ్ నెగిటివ్లో కూడా యూజ్ చేస్తాం. సో it does not have any money to buy printing machine, to buy a new printing machine, right? Next one, my mother is a honest and well known woman in the society. My mother is a honest. Easy honest antama, easy honest anamo. ikkada honest h vowel sound, ఓవల్ వర్డ్ ఉంది బట్ ఐఎమ్ సారీ కాన్సోనెంట్ వర్డ్ ఉంది బట్ ఓవల్ సౌండ్ ఇస్తుంది. హానెస్ట్.
ఏ ఆనెస్ట్ కాదు, యాన్ ఆనెస్ట్. మై మదర్ ఈజ్ అన్ హానెస్ట్. మై మదర్ ఈజ్ అన్ ఆనెస్ట్ అండ్ వెల్ నోన్ ఉమెన్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్, he was always been a grumpy man, so never liked him and avoided his company. Grumpy అంటే డిజానెస్ట్ పర్సన్, డిస్లాయల్ పర్సన్ అనమాట. See, he was never been అంటామా. బీన్ మనము ఎక్కడ యూజ్ చేస్తాము? పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్. he had always been a grumpy man, so never liked him and avoided his company. See, సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ వాజ్ ఇచ్చాడు, పని ఇది రాంగ్, హ్యాస్ అని చెప్పాలి. ఎందుకంటే అతను ఎప్పుడూ డిజానెస్ట్గా ఉంటాడు కాబట్టి అతను ఎవరు నమ్మరు. సో నెవర్ జనరల్గా మనకి ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాము. సో హ్యాస్ అనాలి, హ్యాడ్ కాదు. నెక్స్ట్, ద డాక్టర్ కేమ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ పాస్ అవే. పాస్ అంటే చనిపోవడం, పాస్ అంటే చనిపోవడం. పేషెంట్ హ్యాడ్, హ్యాడ్ తర్వాత V3 రావాలి, పాస్ కాదు, పాస్డ్. పేషెంట్ హ్యాడ్ పాస్డ్ అవే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఇంప్రూవ్డ్ మై రిలేషన్ విత్ అన్ అపోజిషన్. యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటే తెలుసు కదా, పార్టీకి అగేన్స్ట్గా ఉన్న యాక్టివిటీస్ అపోజిషన్తోని రిలేషన్స్ని పెంచినాయి అంట. సో ఏదో ఒక అపోజిషన్ పార్టీతోని రిలేషన్స్ పెంచినాయి కదా, ఆ పర్టికులర్ పార్టీ తెలుసు కాబట్టి యాన్ అనొద్దు, దా అనాలి. పర్టికులర్ది కదా, డెఫినెట్ది కాబట్టి దా అనాలి. నెక్స్ట్, ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్ ఇఫ్ దివ్య విల్ టేక్ ఏ సీట్ అండ్ వెయిట్ ఫర్ ద బాస్ టు కాల్ హర్ ఇన్. ఇక్కడ చూడండి, రిసెప్షనిస్ట్ ఆస్డ్. ఆస్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్. ఇఫ్ దివ్య, ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే ఇది ప్రజెంట్లో ఉండొద్దు, ఫ్యూచర్లో ఉండొద్దు, వుడ్ అని చెప్పాలి. పాస్ట్లో ఫ్యూచర్ వచ్చేసి వుడ్, ప్రజెంట్లో ఫ్యూచర్ వచ్చేసి విల్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, సో ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే వెళ్ళాలి. నెక్స్ట్, ఐఎమ్ షూర్ దట్ ద పోస్ట్ మ్యాన్ వుడ్ బి కమింగ్ షార్ట్లీ టు డెలివర్ ద లెటర్. ఐఎమ్ షూర్, ఇది ఎక్కడుంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది, కానీ వుడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఫ్యూచర్. కానీ ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటున్నాను పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అనేసి. సో విల్ బీ కమింగ్, విల్ బీ కమింగ్. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్, ఇఫ్ ఇట్ విల్ రెయిన్ వీ విల్ హ్యావ్ ఏ టఫ్ టైమ్. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది కండిషనల్ లాగా వర్క్ చేసింది అనుకోండి, కండిషన్ లాగా, అప్పుడు నో ఫ్యూచర్ టెన్స్. కండిషన్తోని ఫ్యూచర్ టెన్స్ ఉండదు. సో ఇఫ్ ఇట్ రెయిన్స్, we will have a tough time. Next, she was waiting for an opportunity to start her new business. For a opportunity kaadu, for an opportunity. She was waiting for an opportunity to start a new business, our own business. Okay. Binay said that he is coming from his village. Jai edo peru. సెడ్ అనేది ఏంటి? ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇక్కడ ఈజ్ ఉండదు, ఇది కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి. వాస్ కమింగ్. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో నుంచి క్వశ్చన్ ఇది. యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. సి, ఇది మన షేక్స్పియర్ దాంట్లోకించి తీసుకున్నది ఇది. యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, కొంతమందిని ఎప్పటికీ ఫూల్ చేయొచ్చు. అండ్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, అందరినీ కొంత టైం వరకు ఫూల్ చేయొచ్చు. బట్ యూ కెన్ నాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్, అందరినీ అన్నిసార్లు ఫూల్ చేయలేవు. రైట్. నెక్స్ట్, మై స్టూడెంట్ హ్యాడ్ ఎక్స్పెక్ట్ గైడెన్స్ ఫ్రమ్ మై ఎండ్. హ్యాడ్ తర్వాత V3 రావాలి, ఎక్స్పెక్టెడ్. మై స్టూడెంట్స్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ గైడెన్స్ ఫ్రమ్ మై ఎండ్. నెక్స్ట్, ఇన్ 2017 షీ విల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 3 years. 2017 ఎంత?
2027 వస్తే అమ్మాయి అప్పటికి 3 years కంప్లీట్ అయిపోయి ఉంటుంది వర్క్ చేస్తూ అని అంటున్నారు. సో వీళ్ళు తర్వాత హ్యాస్ రాదు, హ్యావ్. మోడల్ వర్బ్స్ తర్వాత ఆల్వేస్ V1 వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్. ఐ లవ్ టు రీడ్ సర్టన్ స్టోరీస్ ఫ్రమ్ ఏ మహాభారత. ఒక మహాభారత అన్నప్పుడు మహాభారత తెలుసు కదా, ఏ కాదు ద మహాభారత, ద భగవద్గీత, ద బైబుల్, ద ఖురాన్ అలా చెప్తారు అనమాట. The robbers were caught just before they were about to escape the jail. See, jail. చూడండి, the robbers ప్లూరల్ కాబట్టి ప్లూరల్ తీసుకున్నాం. కాట్ V2 ఇది జస్ట్ బిఫోర్, ఇప్పుడు దే వర్ అబౌట్ టు ఎస్కేప్ ద జైల్. దా జైల్ అనొద్దు, ఓన్లీ జైల్. జైల్లో నుండి స్కూల్కి కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, హాస్పిటల్ కానీ, కోర్టు కానీ, జైల్ కానీ, ప్రిజన్ కానీ యూజ్ చేసినప్పుడు దా యూజ్ చేయొద్దు. నెక్స్ట్, he has been promoted to the rank of the SP. ర్యాంక్ ఆఫ్ ద ఎస్పీ. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఆఫ్, సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్, టైటిల్ ఆఫ్, ఇలాంటి అన్నిట్ల తర్వాత దా రాదు. ర్యాంక్ ఆఫ్ ఎస్పీ. నెక్స్ట్ క్వశ్చన్, ద హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ద హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ కాదు, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నాట్ ద హానెస్టీ. రాజస్థాన్ కెనాల్ విల్ బీ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, కెనాల్స్ కానీ, సీస్ కానీ, ఓషన్స్ కానీ, రివర్స్ కానీ, బేస్ కానీ, గల్ఫ్స్ కానీ, ఇవన్నీ యూజ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేయొద్దు. ఇవన్నీ యూజ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేయాలి. The Rajasthan canal will be the longest canal in India. Okay friends, that's all for the day. If you really like our content, please do like, share and subscribe to our channel. Thank you. Have a nice day.